వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విశాఖ వైసీపీ నాయకులు విశాఖ నగరంలోని సాగర తీరంలో ఋషికొండ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామని, చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామిని లాగిన సందర్భాలు చూస్తున్నామని చెప్పారు. కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమర్నాథ్ డిమాండ్ చేశారు. బాగుంది కదా, ఎవడో అండబెట్టి నేనే అనుకుంటాను మంచోడు అని అంటాడు. ఎవరు మంచోడు అంటే నేనే మంచోడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడిచినటువంటి కొన్ని రోజులుగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూ పైన ఏ రకమైనటువంటి ప్రచారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. చివరికి ఆయన రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తన అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 4 మాసాలుగా వారు అధికారంలోకి వచ్చి 4 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, వచ్చినటువంటి ఏ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక, వీటన్నిటినీ కూడా ఏ రకంగా డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చివరికి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరందరూ కూడా చూశారు. కల్తీ నెయ్యి వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వాస్తవంగా అది జరిగుండుంటే ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి